సరే, ఈ పవిత్ర బంధం సినిమాలో మనం యాక్టర్ సుధాకర్ గారిని చూస్తుంటుంటాం. నైట్ కాగానే రే చీకటి అయిపోయి అసలు నైట్ కాగానే కనపడకుండా ఉంటుంటది. నా రియల్ లైఫ్ లో అయితే ఇప్పటిదాకా అసలు రే చీకటి అనేది ఉంటుంది అనేది అసలు ఇప్పటిదాకా లైవ్ గా చూడలేదు. అసలు రే చీకటి రియల్ గా ఉంటుందా? రే చీకటి అంటే లో లైట్ కండిషన్స్ లో కనపడకపోవడం. అంటే వాళ్ళకి నైట్ టైమే కానీ నైట్ అయినా లేకపోతే కొంచెం చీకటి రూమ్లోకి వెళ్ళినా కూడా సరిగ్గా కనపడకపోవడాన్ని రే చీకటి అంటాం. రే చీకటి బై బర్త్ రావచ్చు కొన్నిసార్లు. మేజర్గా జెనెటికల్ ఫ్యాక్టర్ ఉంటుంది. సెకండ్, కొంచెం తక్కువ రీజన్ ఏంటంటే క్యాటరాక్ట్ ఉన్నప్పుడు కూడా కొంచెం లో లైట్ కండిషన్స్లో ప్రాబ్లం ఉంటుంది. మామూలుగా మనం ఇప్పుడు సినిమా థియేటర్లోకి వెళ్ళగానే వెంటనే మనకు కనపడదు. ఒక 1-2 minutes తర్వాత మనకు కనపడడం స్టార్ట్ అవుతుంది. ఆ 1-2 minutes డార్క్ అడాప్టేషన్ టైం అంటాం. ఆ డార్క్ అడాప్టేషన్ టైం అనేది ఈ రే చీకటి ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా లేట్ ఉంటుంది. వాళ్ళకి కొన్నిసార్లు ఏమో కొంచెం లేట్గా కనిపిస్తుంది, లేదంటేనేమో అసలు కనపడకుండా ఉంటుంది. ఈ జెనెటికల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు దానికి ట్రీట్మెంట్ లేదు. కొన్నిసార్లు ఏమో ఎక్కువ సార్లు మనం ఈ ప్రాబ్లమ్ని మేనరికమ్స్ పెళ్లిళ్ళలో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు చూస్తూ ఉంటాం. కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ కొన్నిసార్లు పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చిన కేసెస్ కూడా చూస్తున్నాం. బట్ ప్రతిసారి ఇలా ఉండాల్సిన అవసరం లేదు. పేషెంటే ఫస్ట్ కేసు కూడా ఆ ఫ్యామిలీలో ఫస్ట్ కేసు అవ్వచ్చు. కొన్నిసార్లు ఆ ప్రాబ్లం అనేది ఎర్లీ 10 years 20 years లోనే ఐడెంటిఫై అవుతుంది. కొన్నిసార్లు 50-60 వరకు కూడా వాళ్ళు పేషెంట్స్ మేనేజ్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. రే చీకటి అనేది రియల్ గా ఉంటుంది. మనం రొటీన్గా రెగ్యులర్గా కేసెస్ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పటి వరకు దానికి రే చీకటికి ప్రాపర్ ట్రీట్మెంట్ అంటూ లేదు. జనరల్గా మనం ఈవినింగ్ వాళ్ళు లో లైట్ కండిషన్స్లో వెళ్ళినప్పుడు టార్చ్ లైట్ యూజ్ చేయడం అని చెప్తాము. ఇంకా ప్రాబ్లం అనేది ఇంకా ముదురుతా ఉంటే వాళ్ళకి పగలు కూడా కొంచెం ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే దానికి ట్రీట్మెంట్ లేదు.